పాస్టర్ బాబుకినా కొప్పులగట్ట పాస్టర్కి వందనాలు. మా తోటి సంఘ పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నేను నేలజర్తలో కిలోగూడ అక్కడ సంఘ పెద్దగా నన్ను ఎన్నుకున్నారు. అక్కడ పని చేస్తున్నాను. నా పేరు జీవన్ దాస్. చర్చి పేరు బేర్ సభా మందిరం. హల్లెలూయా. ఈ దినం చక్కగా ఈ సంఘ పెద్దల మీటింగ్ ఏర్పరిచిన సూపర్వైజర్ గారికి కూడా దేవుని పేరిట వందనాలు. అలాగే దుబ్బులోడ పరిచయం చేస్తున్న అయ్యగారికి, అలాగే ఈ అయ్యగారికి మళ్ళీ దేవుని పేరిట వందనాలు. అలాగే తోటి సంఘ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. నాది సల్లం శిల్ప గ్రామం. అక్కడ సంఘ పెద్దగా నన్ను నియమించున్నారు. బేర్ సభ చర్చి. నా పేరు లక్ష్మణ్ రావు. అలాగే దుబ్బులోడ నుంచి సేవ చేసినటువంటి అయ్యగారు కూడా నా ధన్యవాదాలు. సంఘ పెద్దలకు నా నమస్కారాలు. మాది కన్స్మెంట గ్రామం, బొరకొలుగుంది. బేర్ సభ చర్చి. సంఘ పెద్దలు రాలేక మేము సంఘస్థులు అంటే ఇద్దరు కలిసి వచ్చినాం కనుక ఈ మీటింగ్కి ఏర్పాటు చేసినందుకు. నా పేరు గుంట బాబురావు, కన్స్మెంట. అక్కడ వెళ్ళి దేవుని సేవ చేస్తున్నట్టే బాలరాజయ్య గారు కూడా వందనాలు ఇస్తున్నాను. అలాగే నా తోటి విశ్వాసుల సంఘ పెద్దలకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మాది తోకరై, మేము దుబ్బులవాడ ప్రేయర్కి వెళ్తుంటాము. అక్కడ సంఘ పెద్దగా నియమించడం జరిగింది. నా పేరు కొర్ర కిరణ్ కుమారు. మాది బేర్ సభా మందిరం, దుబ్బులవాడ గ్రామం. వందనాలు. కొన్ని వందనాలు. అలాగే సూపర్వైజర్ అయ్యగారికి, అలాగే స్థానిక అయ్యగారులకు కూడా వందనాలు. అలాగే మాతో పాటు వచ్చిన సంఘ పెద్దలకు కూడా వందనాలు తెలియజేస్తూ నేను పరిచయం చేసుకుంటున్నాను. మాది నేలజర్త కిలోగూడ గ్రామము. నా పేరు శంకరి జాన్ బాబును. హల్లెలూయా. అందరికీ సేవకులు కూడా అందరికీ వందనాలు. ఈరోజు నా దేవనామానికి స్తోత్రం కలుగును గాక. కూడిన సేవకులకి అందరికి వందనాలు. నాతోటి సేవకులకి అందరికీ వందనాలు. మాది చిలకల మామిడి. నా పేరు శోభను. మా చర్చి పేరు బేర్షిబా. మా కోసం అందరూ ప్రార్థన చేయండి. हृदय प्रवेशल दुबलर एरिया अंचल के सेवा कार्य करदेवा आज्ञा को प्रवेशल कपुलगट्टा आज्ञा को सेवा कार्य करदेवा आज्ञा को प्रवेशल प्रिय विश्वास भाई भौणी को समस्ते बिड़ी मिशी रहा प्रभु ये प्रकार आमको जोड़ला सापदा भाई मन के हृदय सहित प्रवेशल आमर बेर सेवा संगम बोगो करा इस जगह को हमको महाप्रभु आशीर्वाद करिया मिशीबड़ी रहा समस्ते गोटे कुटुंब परिवार रही गोटे सेवा पालन रे गोटे आग को बढ़ापी महाप्रभु आशीर्वाद गला समस्त लोग पेस्तेल మా ఊరి ఓకుప్పులకోట వచ్చానండి. అలాగే నా పేరు కిలో చిన్నారావు. మా చర్చి పేరు బేర్షెబా. అందరూ నా కోసం, మా సంఘస్థుల కోసం, మా సేవకుల కోసం ప్రార్థిస్తారని కోరుతున్నానండి. ప్రేమిస్తున్నావా నీచమైన నన్ను బ్రతికిస్తున్నావా నాన్న నన్ను ప్రేమిస్తున్నావా తండ్రి నన్ను ప్రేమిస్తున్నావా
ప్రేమిస్తున్నావా తండ్రి నన్ను ప్రేమిస్తున్నావా నీతి లేని నన్ను నిలబెడుచున్నావా ఆపద కాలములో ఆదుకున్నావే నీతి లేని నన్ను నిలబెడుచున్నావా ఆపద కాలములో ఆదుకున్నావే నాన్న నన్ను ప్రేమిస్తున్నావా తండ్రి నన్ను ప్రేమిస్తున్నావా నాన్న నన్ను ప్రేమిస్తున్నావా తండ్రి నన్ను ప్రేమిస్తున్నావా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా హల్లెలూయా. కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను ఆశల వాకిలి తెరచినావు అనురాగ వర్షం కురిపించినావు అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను ఆశల వాకిలి తెరచినావు అనురాగ వర్షం కురిపించినావు నా వారు ఎవరు నన్ను ఆదరించక మరణ ఛాయలో నేను ఒంటిని నా వారు ఎవరు నన్ను ఆదరించక ప్రేమతో పలికావు తండ్రి మాట్లాడే దేవుడవయ్యా నాతో మాట్లాడే దేవుడవయ్యా మాట్లాడే దేవుడవయ్యా నాతో మాట్లాడే దేవుడవయ్యా ప్రభువా జరిగేది నీ చిత్తమే ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుపై ఉంటిని ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే పరవశము నీ వశమేనా ఆత్మకు ఆహారము నీ వశమేనా పాదములకు దీపము నీ వశమేనా పాదములకు దీపము నీ వశమేనా పాదములకు దీపము రాష్ట్రానికి వందనాలు స్తోత్రాలు 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 దేవానికి స్తోత్రాలు సమయంలో మాతో ఉండండి ప్రభువా ఇదిగో ప్రభునైనా మా స్థుతులు ప్రభునైనా నీకు కలుగును కాక ప్రభునైనా నీకు స్తోత్రాలు స్థుతులు రాష్ట్రానికి స్తోత్రాలు హల్లెలూయా హల్లెలూయా సర్వోన్నతుడా నీవే నా
నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవ్వరు లేరు నాకు ఇలాలో ఎవ్వరు లేరు నాకు ఇలాలో ఆదరణ నీవేగా ఆనందము నీవేగా ఆదరణ నీవేగా ఆనందము నీవేగా జయ జీవితము నీచినావు విశ్వాసము కాచినావు జయ జీవితము నీచినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము ఎవ్వరు లేరు నాకు ఇలాలో ఎవ్వరు లేరు నాకు ఇలాలో ఆదరణ నీవేగా ఆదరణ నీవేగా ఆనందము నీవేగా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ ఆనందము నీవేగా సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము బాపా हालेलुया करुणा महाराज मंगल मसोदा प्रभु तुम्हारी महिमा तुम्हारी प्रशंसा तुम्हारी सेवा पावड़ी आम प्रार्थना जनावु आम गोटे दिन इन पापी मनुष्य प्रार्थना देवु बापा ओ जाओ प्रभु हणी कृपा पके महाकरी बापा तुम्हें कराई नहीं बापा तुम माँ नाम को धन्यवाद देवु बापा गो राजा परमेश्वर सेवा मंडली परमेश्वर बापा गो ओ राजा परमेश्वर बापा जेते अच्छु भाई मन को परमेश्वर बापा को सांग पेदा भाई मन को समस्त को संभालिता मैंने प्रार्थना करुचु यही जगह तुम्हें कराइन लो समस्त लोग बिड़ी मिशी करी ओ बापा सिनार परसड़ा को तुम प्रेम दया तुम शांति दया बापा कराइन बापा సూపర్వైజర్ గారు ఆయన వాక్యం చెప్తారు. అందరూ చెప్పండి కొట్టున్నారు. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నాతో సేవలో వాడబడుతున్నటువంటి నెహిమియా గారిని బట్టి అలాగే బాలరాజు గారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు చాలా టైట్ కాలం ఇది. ఒకవైపు వర్షము, ఒకవైపు గరువులో పంటలు ఉన్నాయి. అలాంటి టైంలో కూడా మీ అందరికీ ఒక్క ఫోన్ కాల్ తోటే చేయడం జరిగింది. మీ ఇంటికి మేము అయితే రాలేదు. వెళ్ళారు అయ్య గారు, మీరు లేరు కదా, ఎవరు కూడా వెళ్ళలేదు. మా అయ్య గారు ఎవరు కూడా రాలేదు. ఒక్క ఫోన్ కాల్ కొట్టారు. ఆ ఫోన్ కాల్ విని మీ సేవకుల మాట గౌరవించి, మమ్మల్ని గౌరవించి, మీ పనులన్నీ కూడా విడిచిపెట్టి ఈ సంఘ పెద్దల కార్యక్రమంలో, సంఘ పెద్దల ప్రార్థనలో, సంఘ పెద్దల ఆరాధనలో, సంఘ పెద్దల కలయికలో, సంఘ పెద్దల పరిచయం, ఈ పరిచయ వేదికలో మీరందరూ కూడా ఉరుకొరుకున పరుగున పరిగెట్టి వచ్చినటువంటి మీ అందరినీ కూడా బట్టి మా రెండు చేతులు నమస్కరించి వందనలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆ స్త్రీల కూడిక జరుగుతుంది, చిన్నపిల్లల కోడికలు జరుగుతుంది, యవనస్తుల కోడికలు జరుగుతుంది, సేవకుల కోడికలు జరుగుతుంది. కానీ సంఘ పెద్దల కోడిక ఎక్కడ సరిగా జరగలేదు. ఇప్పుడు గాక సరే, సంఘ పెద్దల మీటింగ్ కాబట్టి సంఘ పెద్దలకి గురించి దేవుని వాక్యంలో దేవుడు ఏం రాసి ఉంచున్నాడో అది చదువుదామా? ఎంతమంది బైబిల్ తెచ్చుకున్నారు? ఎవరైనా చదివితే సార్. అధ్యక్షుడు వగు నిందారహితుడును, చాలా జాగ్రత్తగా, నిందారహితుడుగా ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడనై ఉండి మద్యపానీయు కొట్టువాడు కాక సాత్వికుడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకుని తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండవలెను. తండ్రి, మీ విమోచకుడా మీకు వందనాలు ప్రభువా. ఇది కాల సమయం నుంచి ఇంతవరకు ప్రభా నీ సన్నిధిలో సంఘ పెద్దలతో మేమందరం ప్రభువా అయా ని స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. సంఘ పెద్దలకు కావాల్సిన ప్రతి మాట మీరు బయలుపరచండి, మీరు మాట్లాడండి ప్రభువా. మేమైతే మా చదువు పని చేయదు ప్రభువా, మేము సొంతంగా మాట్లాడితే ఎవరు కూడా వినారు ప్రభువా. కేవలం పరిశుద్ధాత్ముడ నువ్వు మాత్రమే మాట్లాడండి, అందరు హృదయాలు తెరవండి, అందరు తెలుసుకోవడానికి సహాయించండి. ఈ వాక్యము చక్కగా గ్రహించుకుని కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ నిందారహితుడుగా ఉండాలి. ఫస్ట్ ఏంటండి? నిందారహితుడు అంటే మీకేమని పిలుస్తారు సార్? మన సంఘంలో సంఘస్థులు తమ్ముడు ఎలా ఉన్నారంటారా సార్? మీకేమైనా పిలుస్తారా అలాగా అని అంటారా? మీకేమైనా పిలుస్తారా అలాగా? నిలజెప్తే వారు సంఘస్థులు ఏదైనా సరే ఒక మంచి గౌరవ పదాలతోటి పలకరించుకోండి, గౌరవ పదాలతో పలకరించుకోండి. అది మీరు నేర్చుకుంటే సంఘం నేర్చుకుంటుంది, సంఘం నేర్చుకుంటే మీకు కూడా గౌరవంగా పిలుస్తా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మర్యాదస్తుడు అన్నమాట. ఆయన చేసే పనుల్లో మర్యాదస్తుడు. ఆయన మర్యాద పొందుకుంటాడు, ఇతరులకు మర్యాద ఇచ్చి గౌరవం ఇచ్చి మాట్లాడేవాడు సంఘ పెద్ద. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత అతిథి ప్రియుడు ఉన్నారా? ఉందా? బైబిల్ ఉందా? అతిథి ప్రియుడు చూడండి అక్కడ. అతిథి ప్రియుడు, అతిథి ప్రియుడు అంటే అందరికి పిచ్చి అతను ఉండాలి ఖచ్చితంగా అనేసి. నీవంటే చాలా అందరు ప్రేమతో ఉండాలి, అంత ప్రేమ ఉండాలి. ఇలా చూసిన తర్వాత అయ్యో నేహమీ పాస్ గారు రాలేదా అని చూస్తారు. ఎందుకు చూస్తారంటే అతనంటే ఆ సంఘానికి ఎంతో ప్రేమ, అందుకే అతనంటే ఆ సంఘానికి ఎంతో ప్రేమ, అందుకే ఆ గుంపులో అలాంటి అతిథి ప్రియుడిగా ఉండాలి. మన ఇంటికి వచ్చిన వారికి ఖచ్చితంగా భోజనం పెట్టి పంపించేవాడుగా ఉండాలి. సంఘ పెద్ద అంటే సంఘ పెద్ద. హల్లెలూయా. ప్రియ దేవుని పెద్దలు మీరు ఆలోచించగలగాలి. జగడమాడని వాడిగా ఉండాలి, ఇంటిలో గొడవ పడకుండా ఉండాలట. ఇందాక కొట్టేవాడు కాక ఉండాలన్నాడు, ఇప్పుడేమో గొడవ కొడవద్దు అన్నాడు. అందుకే సాత్వికంగా ఉండు అన్నాడు దేవుడు. సాత్వికంగా ఉండరా బాబు, నీ బోళ్ళు చెప్తుండ్రు కథలు, మీ చెవి వచ్చేస్తాను మీకు పడని మాటలు చెప్తుండ్రు, కానీ నువ్వు సాత్వికంగా ఉండి జగడమాడకుండా ఉంటే ఆటోమేటిక్గా అది వచ్చిన సునామీ వచ్చినట్టు వెళ్ళకపోతుందో, వచ్చిన కెరటాలు సముద్రం వచ్చే కెరటాలు ఎలాగైతే తిరిగి వెళ్ళిపోతుందో ఆ గొడవలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి, కామన్ అయిపోతాయి. మీరు ఏ టెన్షన్ పడకండి అన్నాడు. చిన్నదానికి మన టెన్షన్ అయిపోయి గొడవలు గోసలు అయిపోయి తెచ్చిన మాసంలో మొత్తం జలేసి, తప్పలేలు మొత్తం జలేసి, గిన్నెలు మొత్తం జలేసి, ఆ రోజు తిండి తిప్పలు లేకుండా అలాగ ఉండవద్దుంటాడు బైబిల్ సెలవిస్తుంది. సంఘ పెద్దలు జాగ్రత్త వినండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేముందండి సార్? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సంఘ పెద్దలు
ధన అపేక్ష, ధన ప్లస్ అపేక్ష. ధనాపేక్ష అంటే ధనానికి అధికంగా, దేవుని కన్నా ఎక్కువగా ధనాన్ని ప్రేమించేవారు ఉరిలో పడ్డారట. ఏంటి? దేవుని కన్నా డబ్బుని ఎక్కువగా ప్రేమించేవారు ఉరిలు పడతారు, జైలుకి వెళ్ళిపోతాం మనం. వారు ఏమయ్యారంటే డబ్బుకి బాగా ప్రేమించి వారే పుడుచుకొని చచ్చిపోయారట. జనాలు ఇప్పుడు ఏమవుతుందండి, డబ్బు బాగా ఎవరైతే ఉందో వారికి చంపడానికి చూస్తున్నారు. జనాలకి చంపేస్తున్నారు. ఇప్పుడు ఒకరికి చంపితే తప్ప ఇంకోటి బాగుపడట్లేదు. ఇది లోకం ఉన్న సిచ్యువేషన్ అన్నమాట. పక్కోడు బాగుపడుతుంటే ఇంకొకటి చూడలే ఉండడు. వాడిను వెంబడించిన వాడు, ఆశ్రయించిన వాడికి ఏ మేలు కొదువై ఉండదు. ఏ టైంలో ఏం కావాలో దేవుడికి తెలుసు. అందుకు ఆయన పేరు యెహోవా ఈరే. యెహోవా అంటే యెహోవా రప్ప అంటే బాగు చేసేవాడు. యెహోవా ఈరే అంటే మా పరిస్థితులు చూసేవాడు. నువ్వు ఆకలితో ఉంటే ఆయన సంతోషం ఏంటి? నీ కడుపారు తినాలి, ప్రభుని స్తుతించాలి, ఆయన సంతోషం అది. హల్లెలూయా, చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఓకే, ధనాపేక్ష అనే స్థితికి మనం వెళ్ళకూడదు. ఇంకేముందా? ముగిద్దాం. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. తన పిల్లలను స్వాధీనపరచుకోవాలి. మన పిల్లలట, మన ఇంటిలో పిల్లలట మన కంట్రోల్లో ఉండాలి. నీ మాట వినగలగాలి. నీ మాట అంటే భయపగలిగి ఉండాలి. నువ్వు పిలిస్తే టక్కున రావాలి. మా నాన్న పిలుస్తున్నాడు సంగతి ఆ పిల్లలకి గుర్తెరగాలి. అందుకే ఆ పిల్లలు ఏంటండి నీ కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు ఉంటున్నారా సంఘ పెద్దల కంట్రోల్లో మీ పిల్లలు? నువ్వు చెప్పిన మాట వింటున్నారా? అయ్యా వింటున్నారా? కంట్రోల్లో ఉన్నారు కదా? రే ఈ ఎరక మోసి దున్రా, ఆ గడ్డి కట్టుకొచ్చారా, ఈ గడ్డి తీసుకెళ్ళిపోయి ఆటోలో ట్రాక్టర్ లోడ్ తీసుకొచ్చారా అంటే వింటున్నారా? కొంతమంది వినట్లేదు. రోజులు అలా తయారైపోయి నీకంటే తెలివిగా తయారైపోయారు. నీకు మొబైల్ గెలకడం రాదు, కానీ నీ కొడుకుకి మొబైల్ బాగా గెలుకుతాడు. నీకు కీప్యాడే తెలీదు, కానీ వాడికి టచ్ గుడు, రోజు గుడు, ఇదంతా వాడికి వచ్చేసింది. అంటే మీకన్నా వాడికి టెక్నిక్ ఎక్కువ పెరిగింది. ఆమేన్. పిల్లరా, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, పిల్లలు అంటే మీ కంట్రోల్లో ఉండాలి. నువ్వు ప్రార్థనకు వస్తావు, కానీ పిల్లలు మాత్రం బజార్ తిరుగుతుంటారు. ఎక్కడ ఉన్నారు కంట్రోల్లో? సంఘ పెద్దలు అందరికన్నా సంఘంలో ముందే చేరుకోవాలి. కొట్టు చప్పట్లు కొట్టు, ప్రభునామని మహిమపరచు. సంఘ పెద్దలు లాస్ట్ కాదు, ఆరాధన ఎండింగ్ లో రావడం కాదు సంఘ పెద్దలు అంటే. అందుకు దేవుడు నేను ఎన్నుకున్నాడు. సంఘము ఎవరు రాకముందే సంఘ పెద్ద సంఘంలో ముందు ఉండాలి. అందుకు ఎన్నుకున్నాడు దేవుడు సంఘ పెద్ద అని. ఆమేన్, ఆమేన్. చదువు గట్టిగా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పిల్లలకి మంచి పరిపాలన చేయాలి. భార్యని కంట్రోల్లో ఉండాలి. పిల్లలంతా నీ స్వాధీనంలో ఉండాలి. ఆ విధంగా చూసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఆమేన్. ముగిద్దాం. తీతు పత్రిక మొదటి అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చదవండి. చదవండి సార్. మొదటి అధ్యాయం 6వ వచనం. తీతుకు రాసిన పత్రిక. ఎవడైనాను నిందరహితుడును ఏకపత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరము మోపబడిన వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్న ఎడల అట్టి వారిని పెద్దగా నియమింపవచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి వారికి సంఘ పెద్దగా నిలబడే అవకాశము దేవుడు ఇస్తాడు. అంతేకాదు, ఇంకా కొంచెం చదవండి. 7-8 వచనం చదవండి. సంఘ పెద్దలకి ముక్కు మీద కోపం. ముక్కు కోపి అంటే ఏంటది? ముక్కోపి అంటే ముక్కు ప్లేస్ కోపి. ముక్కు మీద ఉన్న కోపం ఉండకూడదు. అది మళ్ళీ రాశాడు అక్కడ కదా. మద్యపానం అంటే తాగుబోతులు, అది మారకూడదు. ఓకే, కొట్టేవాడు ఉండకూడదట. అదిగో ఇది వచ్చిన లాభం కాకుండా ఇంకా లాభం కావాలి, దుర్లాభం. అది ఇది మరీ రాశాడు అక్కడ పౌలు గారు తీతుకి. మళ్ళీ అతిథి ప్రియుడు అంటే భోజనం పెట్టేవాడు, మంచిగా సంఘం. ఒకసారి సార్ పాస్టర్ గారు, అతిథి ప్రియుడు అంటే మీ సంఘంలో వచ్చినటువంటి పాస్టర్ గారికి ఆదివారం పూట శుక్రవారం పూట తృప్తిగా భోజనం పెట్టి పంపిస్తున్న సంఘ పెద్దలు ఎంతమంది ఉన్నారండి? तुमूर लोग आइला पास्टर के तुमूर स्थानिक पास्टर के रविवार दिन ఒక ఫుల్ఫిల్ గా మనస్ఫూర్తిగా భోజన పెట్టి పంపించేవారు సంఘ పెద్దలు. పెడుతున్నారా? దెలాస్ని సంఘ పెద్దగా
సార్ చిన్న గారు పాస్టర్ గారికి మనం మీ సంఘం వచ్చినప్పుడు భోజనం పెట్టి పంపిస్తున్నా, ఆయన కేర్ తెచ్చుకుంటున్నారా? పాస్టర్ గారు సండే పూట మీరు చర్చకు వస్తున్నారు అండి, ప్రార్థనకు వచ్చారు అనుకోండి, కేరేజ్ పట్టుకుని వాళ్ళే వస్తున్నారా, మీ ఇంటికి భోజనం పెట్టి పంపిస్తున్నారా? పెట్టి గుడ్. ఏది సలం శిల్ప సంగపతి గారు మీ ఇంటికి, అదే మీ ఇంటికి కానీ మీ సంఘం వచ్చిన పాస్టర్ గారికి సండే పూట వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? పెట్టి పంపిస్తున్నారా? అది కూడా మంచి నిర్ణయం. అది సంఘం అంతా కలిసి మాట్లాడారా? ఓకే, వెరీ గుడ్. ఇంకా తృప్తిగా భోజనం పెట్టడం తయారవ్వాలి మీరు సంఘం పెద్దారు. ఇది ముందే మీరు ప్రిపేర్ అయిపోవాలి. శనివారం సాయంత్రం ప్రిపేర్ అయిపోతే ఆదివారం రెడీగా అయిపోతుంది. తిన్నం పెట్టేవాడుగా ఉండాలి అని ఉంది. ఉందా లేదా? చదివారు కదా, చదివారు లేదా? ఇదంతా పట్టుకుని వెళ్ళండి, ఇదంతా పట్టుకుని మూట కట్టుకుని వెళ్ళండి వెళ్ళేటప్పుడు. ఆమేన్. భోజనం పెట్టండి పాస్టర్ గారికి, అలా పలకరించండి. పాస్టర్ గారు మా ఇంటికి భోజనం చేసి వెళ్ళండి అని చెప్పండి. రైట్? మంచిదే కాదు ఇలాగా? లేకపోతే చెప్పండి పాగునుగాక. ఇంకా చదవండి సార్. సజ్జన ప్రియుడును, ఓకే, స్వస్థబుద్ధి గలవాడును, ఓకే, నీతిమంతుడును. ఎవరు? నీతిమంతుడు. సంఘంలో సంఘ పెద్ద నీతిగా ఉండాలి. ఎలా నీతిగా ఉంటాడు? ఆయన చెప్పిన వాక్యం సర్వం జీవిస్తే అతను నీతిగా ఉన్నట్టే. ఆమేన్. ఇంకా చదవచ్చు సార్. పవిత్రుడును, పవిత్రంగా ఉండాలి. ఇది చెప్పాను కదా, చుట్టా బీడి సిగరెట్ కైని కూడా తినకుండా చక్కగా పవిత్రంగా అబద్ధం మాట్లాడకుండా పవిత్రంగా ఉంటే ఆయన పవిత్రంగా ఉంటాడు. ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆశ నిగ్రహం గలవాడు, ఆశ విషయమై హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును. వచ్చేవాడు ఎవరంటే, అయ్యా చెప్పండి, పిలువకుండా వచ్చేవాడు ఎవరంటే మీ స్థానిక పాస్టర్ గారు. బయట మనం పాస్టర్ గారు ప్రేమించవద్దు అని చెప్పట్లేదు, ప్రేమించండి, వారికి కూడా గౌరవించండి, అందరినీ ప్రేమించండి కాదన్నట్లు. కానీ వారందరికంటే ఎక్కువగా మీ స్థానిక పాస్టర్ గారులకే ఎక్కువగా ప్రేమించండి. చూడండి, పండగ వస్తుంది, మీ స్థానికంగా పండగ జరుగుతుంటుంది, మీ పాస్టర్ గారు ఉంటారు, అలాగే చాలా మంది పాస్టర్లు కూడా మీరు పిలుస్తారు కదా? పిలువరా? పిలుస్తారు. పిలిచిన తర్వాత వాళ్ళకి ఇది ఒక నీటిలో కష్టంలో ఉంటారు కాబట్టి ముందే ఉంటాడు కాబట్టి, మీ పెళ్లి చేస్తే పెళ్లికి ముందే ఉంటున్నాడు కాబట్టి, ఫంక్షన్ అయితే ఫంక్షన్ ముందే, రాత్రికి ముందే ఉంటాడు కాబట్టి అతనికి అందరికీ చెడ్డాడు కాకుండా అందరికీ స్పెషల్గా ఇవ్వండి. అది ఎక్కువగా ప్రేమించినట్టు. ఆమేన్. సంఘ పెద్దలు మీరు ఆలోచించగలగాలి. అతనికి స్పెషల్ భోజనం పెడుతున్నారా? లేదు, అందరితో వండిందే పెడుతున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ట్రైన్ వెళ్తూ పట్ట తప్పిపోతే ఆ ట్రైన్ బోల్తా పడి అక్కడ ఉన్న జనాలు అయిపోతారు. సంఘ పెద్ద కంట్రోల్ తప్పకూడదు. పట్ట తిన్నగా వెళ్ళాలంటే వాక్యానుసారంగా సంఘ పెద్ద వెళ్ళిపోవాలి. దేవుడు భూమికి చదును చేసిన దేవుడు, వర్షం కురిపించిన దేవుడు ఉన్నాడా లేదా? మరి అక్కడ ఎందుకు తీసుకోకుండా అక్కడ తీసుకెళ్తున్నావు? మరి అక్కడ ముందు తీసుకొని ప్రార్థన చేయించుకొని మిగతా మొత్తం నువ్వు అమ్ముకున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే దేవుని యొక్క సంఘములో ఆ విధంగా ఆహారము ఉండాలి. ఆమేన్. సంఘ పెద్దలకి అందరికీ బైబిల్ చదవడం రాదు, నిజమేనా? సంఘ పెద్దలందరికీ, సంఘ పెద్దలు అనబడిన వారికి బైబిల్ చదవడానికి ఎక్కువ రాదు. ఎందుకంటే చదువు కూడా కొంత తక్కువ. కాబట్టి వారు ఏం చేయాలట? ప్రార్థన ఎక్కువ చేయాలి. ప్రార్థన ఎక్కువ చేయాలి. సంఘం కొరకు, పాస్టర్ కొరకు, మన రాష్ట్రం కొరకు, మన ఊరి కొరకు ఎక్కువ ప్రార్థన చేయాలి. బైబిల్ ఎలాగో చెప్పడం రాదు, బైబిల్ ఎలా చదవడానికి రాదు, బైబిల్ బోధించడానికి రాదు. అందుకే ఎక్కువగా ప్రార్థన చేయాలి సంఘ పెద్దలు. ఆమేన్. చెప్పండి అయ్యా. హల్లెలూయా. ఈ పాస్టర్ గారు, అయ్యగారు పాస్టర్ గారు తీసుకెళ్ళాలి. అదంతా భేదం చూపవద్దు. నేను ఒకసారి ఎక్కడండి రోలుగుంటలో ఒక కూడిక పెట్టాం మేము. ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక కూడిక పెడితే ఈ చుట్టుపక్కల సంఘము వస్తుంటే ఆ పాస్టర్లు ఆపేశారు, వెళ్ళొద్దు అక్కడికి. ఇది మంచి బుద్ధి కాదు, ఇది కాదు. కనుక సంఘం ఎక్కడ రమ్మంటే అక్కడికి వెళ్ళిపోవాలి. అంటే సేవకులు ఎక్కడ కూడి జరుగుతుంటే అక్కడికి సంఘం అంతా వెళ్ళిపోవాలి. ఆ రోజు వెళ్ళిపోవాలి. అక్కడ పికప్ జనాలు ఉండాలి. కానీ వారు పెడుతుంటే మాకెందుకు, ఆ పాస్ గారు పెడుతుంది మనం ఎందుకు వెళ్ళాలి అని ఈ భేదము చెప్పకూడదు. కనుక దయతో మీకు అందరికీ మనం చేస్తున్నటువంటి సంఘ పెద్దలుగా ఎక్కడ కూడి జరిగినా అక్కడ సంఘమంతా రావడం ప్రయత్నం చేయండి.
ఈ సంవత్సరం కూడా మనకి క్రూసైడ్ మీటింగ్ ఉంది కదా. క్రూసైడ్ మీటింగ్ జరుగుతాయి కదా మనకి 2 రోజులు. సంఘము, ప్రతి ఒక్క సంఘము, సంఘ పెద్దలు చెప్పాలి, సంఘం అంతా కూడా తరలి రావడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఒక యూనిట్లో రావాలి, మనం ఒక కలయికలో రావాలి, మనమందరం కూడా ఒక కంట్రోల్లోకి మనం రావాలి. హల్లెలూయా. తప్పకుండా రావడం ప్రయత్నం చేయాలి. ఏ విధంగా సంఘ పెద్దలు సంఘానికి ప్రోత్సహించవలసిందిగా మనసారా కోరుకుంటున్నాను. చాలా విషయం మీకు చెప్పడం జరిగింది, చాలా ఓపిక మీరు విన్నారు. అని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకు స్తోత్రం. నీ దాసుల ద్వారా అయా నైనా తండ్రి ఎన్నో ప్రభా నైనా తండ్రి విశేషమైనటువంటి మాటలను ప్రభా మీరు బయలుపరిచి మాట్లాడినారు తండ్రి. ప్రభు నీకు స్తోత్రాలు. ఇక్కడ కూడినటువంటి మేమును అందరమును కూడా ప్రభా విన్నాం ప్రభా. ఆ మాటలను ప్రభా నైనా తండ్రి ప్రతి హృదయంలో మీరు బలపరచండి అని, స్థిరపరచండి అని, ఆత్మతో నడిపించండి అని, సాయం చేయండి అని ప్రభు నీకు నా వందనాలు, స్తోత్రం. గతించిన దినంలో ప్రభా నైనా తండ్రి ఒకనప్పుడు ప్రభా ఈ రీతిగా నైనా తండ్రి అయా నైనా తండ్రి నాయన నా తండ్రి చేయక మర్చిపోయి ఉండవచ్చేమో ప్రభా. నీకు నా స్తోత్రము. ఈ దినం నుండి అయా వారు ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ధ్యానించగలగటానికి నీ ఆత్మచేత నడిపించండి అని మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. అలాగే ఇదిగో ప్రభా నాయన తండ్రి ప్రభా నీ వాక్యము ఇటు రీతిగా విన్నాం ప్రభా. నాయన తండ్రి వాక్యం వినేటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి అని మేము ప్రార్థిస్తున్నాం. అలాగే ఆయన ఇదిగో తండ్రి మా ముందున్నటువంటి ప్రభా నాయన తండ్రి ప్రభా నాయన తండ్రి నీ పుట్టుక దినాన్ని అయా వేడుకను ప్రభా నాయన తండ్రి ప్రతి సంఘంలో జరిపించుకోవలసినటువంటి అయా తండ్రి దినం ఉంది ప్రభు. నీకు నా స్తోత్రం. అయా నాయన తండ్రి ప్రతి సంఘంలో ప్రభా నాయన తండ్రి గొప్పగా, అద్భుతముగా, ఘనంగా జరగటానికి మీ ఆశీర్వాదము, నీ యొక్క ఆత్మ అభిషేకము సంఘాన్ని ప్రభా నైనా సంఘంలో అభివృద్ధి పరచండి అని మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి లోటు, ప్రతి కొదువ, ప్రతి అక్కరాలను యేసు నామములు మీరు తీర్చండి అని మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు నా స్తోత్రం. ఆకాశం నీదైతే, భూమి నీదైతే ప్రభా నైనా తండ్రి భూమి మీద ప్రభా నైనా తండ్రి నీవు కుమారుడైనటువంటి యేసు క్రీస్తును ప్రభా నశించిపోతున్నటువంటి అయానైన ఆత్మల కొరకు అయానైనా పుట్టిన దినాన్ని ప్రభా జరుపుకోవటానికి ఎవరు ప్రభా నైనా తండ్రి నిరాశతో కాకుండా ప్రభా నాయనా నీకు నా స్తోత్రము తండ్రి ప్రభా నైనా తండ్రి ప్రభా ఉత్సాహముతో, సంతోషముతో ప్రభా నైనా తండ్రి అయా జరిగించుకోవటానికి నాయన పేదరికం నుండి మీరు తొలగించండి అని, అభివృద్ధితో నింపండి అని, ఆశీర్వాదంతో మీరు నింపండి అని మేము ప్రార్థిస్తుంటున్నాం ప్రభు. నీకు నా స్తోత్రం తండ్రి. అలాగే ప్రభా ఇదిగో ఈ నేటి దినాన్ని ప్రభా సంఘవాసకు అయానైన సంఘ పెద్దలు కూడిక ఈ డబ్బకోట గ్రామంలో అలాగే డబ్బకోట సంఘాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాము. అలాగే ప్రభా ఈ సంఘాన్ని మీరు అభివృద్ధి పరచండి. అలాగే ప్రభా సంఘ పెద్దను కూడా మీరు ఆశీర్వదించండి అని మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు నా వందనాలు. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభా నాయన సంఘ పెద్దలను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన నా తండ్రి ప్రభా దుప్పులవాడ నాయన తండ్రి అయానని దుప్పులవాడ సంఘాన్ని ప్రభా ఉంటున్నటువంటి సంఘ పెద్దలను బట్టి అయా మేము ప్రార్థిస్తున్నాం. ఆ సంఘాన్ని మీరు అభివృద్ధి పరచండి. సంఘ పెద్దలను కూడా మీరు ఆశీర్వదించబడాలని మేము ప్రార్థిస్తుంటున్నాం ప్రభువా. దేవా అలాగే సలం శిల్ప అలాగే వారి సంఘము ప్రభా వారి సంఘ పెద్దను బట్టి మేము ప్రార్థిస్తున్నాము. అయా సంఘాన్ని మీరు దీవించండి, సంఘ పెద్దను కూడా మీరు దీవించండి, సంఘాన్ని కూడా మీరు అభివృద్ధి పరచండి అని మేము ప్రార్థన చేస్తున్నాం. దిగో ప్రభా చిలుకల మామైనటువంటి గ్రామంలో కూడా ప్రభా ఆయన నీ సంఘం ఉంది ప్రభా, ఆ సంఘాన్ని కూడా మీరు దీవించండి. అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దను కూడా మీరు దీవించి అయా జ్ఞానముతో నింపండి అని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకు నా స్తోత్రాలు. గొప్ప దేవుడా నీకు నా వందనాలు. రక్షక ఇదిగో ప్రభా అలాగును ప్రభానైన తండ్రి బురుకులు గుంది అయానైన సంఘాన్ని బట్టి అయా అక్కడ ప్రభానైన తండ్రి పరిచర్య చేస్తున్న
భవనాలు నాకెన్నున్న బంగారం బోలెడు ఉన్న నిజమైన ఆనందం లేనే లేదయ్యా. ధనరాశులు పొల్లుతూ ఉన్న భాగ్యాలు ఎన్నో ఉన్న నిజమైన సంతోషం నీవేసయ్యా.